హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. నేను ఒక ప్లేస్ ఆల్రెడీ వీడియోస్ అయితే ఇప్పుడు పెట్టాను, కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. ఇదేంటి అంటే కనుక పక్కనే ఉన్న పల్లెటూరు వెళ్ళానండి. చాలా బాగుంది ఊరైతే కనుక. చూడటానికైతే నాకు చిన్న ఊరే కానీ చాలా ప్రశాంతంగా ఉంది. చాలామందికి పల్లెటూర్లు అలా నచ్చుతాయి కదా. ఈ ఊర్లో తక్కువ ఇల్లున్నా సరే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో తెలుసా అండి. అందుకే వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంకెందుకు లేటు, వీడియో ఫుల్ చూసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇటలీ అంటే కేవలం పిజ్జా పాస్తా మాత్రమే కాదు, అంతకు మించిన అద్భుతమైన చరిత్ర సంస్కృతి. అందుకే ప్రపంచంలో ఇటలీ చాలా బాగుంటుంది. ఇటలీలో రోమ్ చారిత్రక కట్టడాల నుంచి వెన్నీస్ నీటి కాలువల వరకు ఇక్కడ ప్రతి అడుగును ఒక కొత్త అందం దాగి ఉంటుంది. ఇంకా చూసేద్దామా. ఇక్కడైతే కనుక లాక్ బ్రిడ్జ్ అండి, చాలా బాగుంటుంది లాక్ బ్రిడ్జ్ కూడా. ఇంకా ఇటలీలో చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయండి. అవి కూడా మన ఛానల్లో చూడాలి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా లాక్ బ్రిడ్జ్, చాలా వరకు తాళం వేసేసి పక్కనున్న కాలువలో ఇసిరేస్తున్నారండి. ఆ కాలువ కూడా చూపించాను కదా. ఇక్కడైతే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫోటోషూట్ కోసం అయితే వచ్చారండి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే కనుక. ఇంకా చూస్తూ ఉంటే రెండు కళ్ళు అయితే సరిపోలేదండి, చాలా బాగుంటుంది. కాకపోతే చిన్న ఊరేనండి, చింతలేని ఊరేనైతే చెప్పుకోవచ్చు. దీనికైతే కనుక ఎలాంటి ఎంట్రీ ఫీజు అయితే లేదండి. ఈ ఊరు చూడటానికి చక్కగా దిగేసి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే ఐస్ క్రీమ్ కూడా కొనేసుకొని ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూసారు కదా, ఇట్లా థ్రెడ్మిల్ టైప్లో కూడా చాలా బాగుందండి. ఇంకా ఇటలీలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి. మన ఛానల్లో ముందు వీడియోస్ అవి కూడా పెడతానండి. అవి కూడా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న ఊరే కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా, మధ్యలో ఇళ్ళ కింద నుంచి కాలువలు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ చూసారు కదా రెస్టారెంట్, ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటూ పక్కన కాలువ గాలి పీల్చుకుంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకైతే ఇలాంటి ప్లేసెస్ చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది ఇష్టపడతారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఊరికి ఇక్కడ చూడటానికి పిజ్జా బర్గర్సే కాదండోయ్, పాస్తాలు కాదండి, ప్లేసెస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఏంటి చూసే ప్లేసెస్ ఎన్నెన్నో ఉన్నాయండి, ఒకటి మించి ఒకటి అందంగా. నాకైతే కనుక చాలా బాగా నచ్చిందండి. ఇదైతే ఈవినింగ్ టైం వెళ్ళాము, 6-7 మధ్యలో వెళ్ళామండి. ఇలా బ్రిడ్జ్ మీద నడుస్తూ పోతున్నా కూడా ఎంత హాయిగా అయితే అంత హాయిగా ఉంది. ఇక్కడ నేను ఫోటో చూపిస్తున్నా కదా, ఇంత చిన్న ఊరేనండి ఇది. మధ్యలో పక్షి ఉందండి, చాలా బాగుంటుంది. అది కూడా షార్ట్ వీడియో అయితే చేశాను. ఇక్కడైతే ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేశామండి. చిన్న ఊరైనా చక్కగా నడుస్తూ కాలువ పక్కన అలా నడుస్తూ వెళ్తూ సరదాగా ఎంజాయ్ చేశాము. చాలా బాగుందండి, చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి లొకేషన్ చూస్తే? నేను ఇంకా కొత్త కపుల్స్ని చూశానండి. ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకొని ఫోటోషూట్కి వచ్చారండి, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా చిన్న పాప కూడా ఉంది ఇక్కడ. మీకు తెలుసు కదా ఎలా ఏంటి అనేది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఈ షార్ట్ వీడియో అయితే తీశాను. ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ చూపిస్తూ ఉంటాను. మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీశాను. ఆ ఫొటోస్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూసేసేయండి, ఓకేనా? మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేస్తే ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేశాను, ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక్కడ టోల్గేట్ అండి, టోల్గేట్ దగ్గర కూడా చక్కగా నేను ఒక షార్ట్ వీడియో తీశాను. ఓకే, బై బై. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.